వెల్కమ్ టు లీడర్. ఇవాల్టి మన లీడర్ కరీంనగర్ సిట్టింగ్ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ గారు. మరి కారు సారు సర్కారు ఫెడరల్ ఫ్రంటే లక్ష్యంగా ప్రజల్లోకి ప్రచారంతో దూసుకుపోతున్నారు ఈ సిట్టింగ్ ఎంపీ. మరి ఈ 5 ఏళ్ల కాలంలో ఈ ఎంపీ గారు ఈ నియోజకవర్గానికి ఎలాంటి హామీలు ఇచ్చారు, ఎన్ని హామీలు నెరవేర్చారు, నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎంత కృషి చేశారు, మళ్లీ గెలిపిస్తే ఏం చేయబోతున్నారు ప్రజలకి, వారి మాటల్లోనే తెలుసుకుందాం. నమస్కారం వినోద్ కుమార్. ప్రచారం చివరి అంకానికి చేరుకుంది. ప్రజల నుంచి ఎటువంటి స్పందన వస్తోంది? ఈసారి యావత్ తెలంగాణ రాష్ట్రంలో మీరన్నట్టు కారు కేసీఆర్ 16 తప్పనిసరిగా అమలు కాబోతుంది. పెద్ద మొత్తంలో తెలంగాణ రాష్ట్ర ప్రజలకి కేసీఆర్ గారు ఇచ్చిన పిలుపు ఏదైతే ఉందో, తెలంగాణ రాష్ట్ర ఎంపీలు ఢిల్లీలో ఉండాలి, ఢిల్లీలో పార్లమెంట్లో ఉండి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేయాలని చెప్పేటువంటి ఆలోచన కేసీఆర్ గారికి ఏదైతే ఆలోచన ఉందో అది ప్రజలకి తెలియజేయడం వల్ల ప్రజలు చాలా గొప్పగా స్పందిస్తున్నారు. ప్రజలు చాలా స్పష్టంగా ఈరోజు తెలంగాణకు మేము ఓటు వేస్తాం, టీఆర్ఎస్ ఎంపీలు ఢిల్లీలో ఉండాలి అనేటువంటి ఒక అభిప్రాయం వచ్చింది. కాబట్టి 16 స్థానాల్లో గెలుస్తాం. పోయినసారి 2014లో కేసీఆర్ నాకు 2 ఓట్లు రావాలి, ఒకటి ఎమ్మెల్యేకి ఒకటి ఎంపీ 2 గెలవాలని చెప్పి వారు చెప్పారు. అదేవిధంగా ఆ రోజు మేము 11 మంది ఎంపీలను గెలిచాం. ఈసారి 16 మంది ఎంపీలు గెలుస్తాం. 5 ఏళ్ల కాలంలో నియోజకవర్గానికి ఏం చేశారంటే ఏం చెప్తారు? కరీంనగర్లో చిరకాల వాంఛ రైల్వే, హైదరాబాద్ నుండి నేరుగా కరీంనగర్కు రైలు కావాలనేటువంటి ఆలోచన గత 40-50 సంవత్సరాల చెల్లి ఉండే. కేసీఆర్ గారు 2004లో కరీంనగర్ ఎంపీగా గెలిచిన తర్వాత ఆనాడు యూపీఏ ప్రభుత్వంలో ఒక మంత్రిగా ఉన్న సందర్భంలో హైదరాబాద్ నుండి కరీంనగర్కి రైల్వే లైన్ సర్వే చేపించడం జరిగింది. వారు మనోహరాబాద్ టు కొత్తపల్లి, మనోహరాబాద్ అనేది హైదరాబాద్ నుండి నిజామాబాద్ వెళ్ళే రైలు మార్గంలో ఒక రైల్వే స్టేషన్. అక్కడ దాకా ట్రైను హైదరాబాద్ నుండి వచ్చి మనోహరాబాద్ నుండి గజ్వేల్, గజ్వేల్ టు సిద్దిపేట, సిద్దిపేట టు సిరిసిల్ల, సిరిసిల్ల టు వేములవాడ, వేములవాడ నుండి బోయినపల్లి, కరీంనగర్లో కొత్తపల్లి రైల్వే స్టేషన్ లింక్ అన్నట్టు. అందుకోసమే దాన్ని మనోహరాబాద్ కొత్తపల్లి రైల్వే లైన్ అంటారు. నిజంగా అది హైదరాబాద్ కరీంనగర్ రైల్వే లైన్. అయితే ఈ సందర్భంలో సర్వే కేసీఆర్ చేపించిన తర్వాత యూపీఏ ప్రభుత్వం నుండి ఆ రోజు మేమందరం కూడా రాజీనామా చేస్తాం. నేను కూడా నాడు ఎంపీ రాజీనామా చేసిన తర్వాత కేంద్రంలో కాంగ్రెస్ గవర్నమెంటు, రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంటు, ఇక్కడ లోకల్ ఎంపీ పొన్నం ప్రభాకర్ గారు కాంగ్రెస్ ఎంపీ. కానీ ఫైలు ఒక అంగుళం కూడా ముందుకెళ్ళలేదు, దుమ్ము పట్టింది, దుమ్ము దులపలేదు. నేను ఎంపీగా అయిన తర్వాత 2014లో గౌరవ ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటి రోజే ఈ రైల్వే లైన్ పైన నా దృష్టి పడింది. ఇలా రైల్వే మినిస్ట్రీతో శాంక్షన్ చేయించుకొని ప్రధానమంత్రి మోడీ గారితో శంకుస్థాపన చేపించి ఇవాళ 40 కిలోమీటర్ల రైలు వేసాం, పట్టాలు వేయబడ్డాయి. రైల్వే లైన్ గజ్వేల్ వరకు పని పూర్తయిపోయింది. సిద్దిపేట వరకు భూసేకరణ జరిగింది, టెండర్లు పిలిచాం. కేవలం 2-3 సంవత్సరాల లోపల కరీంనగర్కి రైలు వస్తుంది అనే నమ్మకాన్ని ప్రజలకు కల్పించారు. సో కరీంనగర్ పార్లమెంటరీ కాన్స్టిట్యూన్సీలో ఇన్ని జాతీయ రహదారులు తీసుకురావడమే కాకుండా జాతీయ రహదారుల సూపరింటెండెంట్ ఇంజనీర్ ఆఫీస్ను ఈడ ఇనాగ్రేట్ చేశాను 2 years బ్యాక్. సో డిపిఆర్స్ అన్ని కంప్లీట్ అయిపోయినాయి. భూసేకరణ కోసం ఈరోజు ముందుకెళ్తున్నాం. మూడోది అతి ముఖ్యమైన అంశం, ఇలా స్మార్ట్ సిటీ, ఇలా జాతీయ జెండా ఉంది. ఈ విధంగా ఇక్కడ నగరం లోపల చాలా పట్టణము, నేను ఎంపీ కాకముందు ఈ మున్సిపల్ కార్పొరేషన్కి అసలు కేంద్రం నుండి నిధులే రాలేదు. మరి ఆ రోజు కాంగ్రెస్ ఎంపీ ఉన్నా, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా, ఢిల్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా, ₹1 కాంగ్రెస్ మరి మున్సిపల్ కార్పొరేషన్కి ఇవ్వలేదు. నేను మోడీ గారు మరి వెంకయ్య నాయుడు గారు స్మార్ట్ సిటీ అనే ఒక పథకాన్ని మరి ప్రకటించిన తర్వాత ద స్మాలెస్ట్ స్మార్ట్ సిటీ ఇన్ ది వరల్డ్ కరీంనగర్ ఈరోజు 3 లక్షల జనాభా ఉన్నప్పటికీ, నిజంగా 10 లక్షల జనాభా ఉండాలి ఒక స్మార్ట్ సిటీ జాబితాలో ఉండాలంటే, 3 లక్షల జనాభా ఉన్నటువంటి కరీంనగర్ నగరాన్ని ఇలా స్మార్ట్ సిటీ జాబితాలో వచ్చి 250 కోట్లతోనే ఇలా బ్రహ్మాండమైన రోడ్లు నిర్మిస్తున్నాం. మను యూనివర్సిటీ, ఇక్కడ ముస్లిం మైనారిటీ సోదరులు ఎక్కువ ఉంటారు, వాళ్ళకి పాలిటెక్నిక్, బిఈడి ఉర్దూ మీడియంలో చదువుకోవాలనుకునే పిల్లలకి మౌలానా అబ్దుల్ కలాం నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ ఆఫ్ క్యాంపస్ శాంక్షన్ చేపించి 10 ఎకరాల భూమి అప్పచెప్పాను. 10 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి గారు ఇవ్వడం జరిగింది. తర్వాత ఒక సైన్స్ సెంటర్, కరీంనగర్ నగరంలో ఒక సైన్స్ సెంటర్, ఒక తిరుపతి మాత్రమే ఉన్నది, ఒక 15 ఎకరాల విస్తీర్ణ లోపల. అది ఈరోజు
సైన్స్ సెంటర్ 15 కోట్లు శాంక్షన్ చేసింది కేంద్ర ప్రభుత్వము. ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వంతో 15 ఎకరాల భూమి కూడా మరి కేంద్ర ప్రభుత్వానికి మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వాళ్ళకి అప్పచెప్పడం జరిగింది. 5 ఏళ్ల కాలంలో అనుకున్న దానికంటే ఎక్కువగానే సాధించారు. కానీ ఒక లోటు అయితే స్పష్టంగా కనబడుతోంది. విభజన హామీల్లో ఉన్నటువంటి ఏదైతే బయ్యారం ఫ్యాక్టరీ కావచ్చు, పసుపు బోర్డు కావచ్చు, ఎందుకు సాధించలేకపోయారు? బయ్యారం ఉక్కు లో కంటెంట్ ఆఫ్ ఐరన్ ఓర్ ఉందండి, స్పష్టత రావాలి. ఈ రోజు మార్కెట్ ఎకానమీ లోపల ఆ ఐరన్ ఓర్తోని ఇండస్ట్రీ పెడితే నడవదు అనేది సేల్ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్, మన పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్. తర్వాత రాష్ట్రీయ ఇస్పాత్ లిమిటెడ్ వైజాగ్లో ఉంది. వాళ్ళు వచ్చి చూసి ఈ ప్రపంచంలో ఇప్పుడు నాణ్యతమైనటువంటి ఖనిజ సంపద ఉన్నది. ఆ నాణ్యతమైన ఖనిజ సంపద ఉన్నప్పుడు దీంట్లో కంటెంట్ తక్కువ ఉన్నది కాబట్టి ఇప్పుడు అంత పెద్ద ఇండస్ట్రీ పెట్టి ఇప్పుడు దాంట్లో తీస్తే లాస్ పోతుంది. కాబట్టి వాళ్ళు ఏమంటున్నారంటే దాన్ని ఒక పెల్లెట్ ఇండస్ట్రీగా మారుస్తాం మేమని చెప్పారు. అది చర్చలో ఉన్నది. పసుపు బోర్డు గురించి మా సోదరిమణి కవిత పార్లమెంట్లో చాలా సందర్భాల్లో మాట్లాడడం జరిగింది. అది కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది, నిలుపుకోలేదు. పొన్నం ప్రభాకర్ మీరు నాన్ లోకల్ అని ప్రచారం చేస్తున్నారు. వెరీ ఇంట్రెస్టింగ్ కామెంట్. ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్. వాళ్ళ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ ఇలా కేరళలో పోటీ చేస్తున్నాడు. నిన్నటిదాకా వాళ్ళ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఇటలీలో పుట్టింది. నేను కరీంనగర్లో పుట్టాను. ఆయన విజ్ఞత వదిలేస్తారు. టీఆర్ఎస్ కోటేస్తే బీజేపీకి వేసినట్లే లోపాయికారి ఒప్పందం ఉందని రాహుల్ గాంధీ కామెంట్ చేస్తున్నారు. రాహుల్ గాంధీ గారు ఏమంటున్నారు, మాకు ఓటేస్తే బీజేపీకి ఓటేసి ఉంటున్నారు. ప్రధానమంత్రి మోడీ గారు ఏమంటున్నారు, మాకు ఓటేస్తే కాంగ్రెస్ ఓటేసి ఉంటున్నారు. కాబట్టి వాళ్ళిద్దరు తెలుసుకోవాలి. ధనబలం ఉన్న వాళ్ళని ఎంపీలుగా పోటీలో బరిలో నిలబెడుతున్నారు, ఎంపీల పరుగు తీస్తున్నారు అని చెప్పేసి ఉత్తమ్ కామెంట్ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ ఇన్ కాంగ్రెస్ లిస్ట్ చూసుకొని మాట్లాడమని చెప్పండి ఉత్తమ్ కుమార్ రెడ్డి. కారు సారు ఢిల్లీలో సర్కారు, ఇదే టీఆర్ఎస్ నినాదం. మీ వర్కింగ్ ప్రెసిడెంట్ దూసుకుపోతున్నారు, మీరు కూడా ప్రజల్లోకి వెళుతున్నారు. 16కు 16 సాధ్యమేనా? 16కు 16 సాధ్యము. కేంద్రం లోపల టీఆర్ఎస్ ఎంపీలు ఉండాలి అనేటువంటి ఆకాంక్ష తెలంగాణ ప్రజలకు వచ్చింది కాబట్టి 16 సాధ్యం. కేంద్రంలో చక్రం తిప్పే అవకాశం టీఆర్ఎస్కి వస్తే కేంద్ర మంత్రి అవుతారు వినోద్ అని చెప్పేసి సాక్షాత్తు సీఎం కేసీఆర్ అన్నారు. అటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయా? ఈ దేశంలో సంకీర్ణ యుగం ప్రారంభమైంది. ఇదివరకు ఇప్పుడు కాదు, 30 ఏళ్ల కింద ప్రారంభమైంది. కాంగ్రెస్ పార్టీ సొంతంగా 272 స్థానాలు రాక 30 సంవత్సరాలైంది. 1984 చివరి ఎన్నికలు. ఇందిరాగాంధీ గారు చనిపోయిన తర్వాత సానుభూతితోనే ఆనాడు 400 స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలిచింది. తర్వాత 89లో కాంగ్రెస్ పార్టీ ఘోరమైనటువంటి ఓటమి చూసింది రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు. తర్వాత 91లో రాజీవ్ గాంధీ గారు చనిపోయినా కూడా కాంగ్రెస్ పార్టీకి 272 స్థానాలు రాలేదు. మైనారిటీ గవర్నమెంట్ ఏర్పాటు చేశారు. కాబట్టి సంకీర్ణ యుగమే. రేపు అన్ని పార్టీలు కలిసే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయక తప్పదు. ఇది ప్రపంచవ్యాప్తంగా, ఒక భారతదేశంలో కాదు, ఒక అధ్యక్ష తరహా పాలన ప్రజాస్వామ్య దేశాలు తప్పితే పార్లమెంటరీ డెమోక్రసీస్ ఇలా ఫ్రాన్స్, స్పెయిన్, జర్మనీ, స్విట్జర్లాండ్, ఇటలీ, స్వీడన్, నార్వే ఏ దేశం చూసుకున్నా పార్లమెంటరీ డెమోక్రసీ దేశాల లోపల సంకీర్ణ యుగమే నడుస్తుంది. భారతదేశంలో కూడా అది మంచి పరిణామము. ప్రాంతీయ పార్టీలు కలిసి ఈరోజు మిగతా రాజకీయ పార్టీలను కలుసుకొని సంకీర్ణ యుగం ప్రారంభమైతే అప్పుడే ప్రజల సమస్యలు పరిష్కారం అవుతాయి. అసెంబ్లీ ఎన్నికలు వేరు, పంచాయతీ ఎన్నికలు వేరు, లోక్సభ ఎన్నికలు వేరు. లోక్సభ ఎన్నికల్లో ప్రజల ఐడియాలజీ మారింది అని కాంగ్రెస్ అంటోంది. మారింది. కాంగ్రెస్ మళ్ళీ ఎప్పుడు కూడా ప్రభుత్వాన్ని తీసుకురావద్దనేది అయితే మారింది. రాహుల్ గాంధీ గారు ఈరోజు అమేథీ నుండి కేరళ వైపు పోటీ చేయడమే పాపం అర్థమైపోయింది కాంగ్రెస్ పార్టీకి. మనల్ని గెలిపిస్తలేరనేది అయితే అర్థమైంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా అర్థమైంది. మీరే అంటున్నారు ఎవరికి సరైన మెజారిటీ రాదు, సంకీర్ణ వస్తుందని. ఒకవేళ అలా వస్తే బీజేపీకి మద్దతు ఇస్తారా? ఐఎమ్ నాట్ ఏ సూత్ సేర్. చేసి చెప్పేటోని కాదు, మీరు కాదు, నేను కాదు. ప్రజలు ఏ విధంగా నిర్ణయం చేస్తే దానిపై ఆధారపడతారు. దీనికి మీకు విశ్లేషణ చేసి చెప్తాను. యూపీఏ అనే కూటమి ఎప్పుడు ఏర్పడ్డది? ఎన్నికల తర్వాత ఏర్పడ్డది. సోనియా గాంధీ గారికి కాంగ్రెస్ పార్టీకి 147 స్థానాలు వచ్చినప్పుడు మిగతా పార్టీలని కలిసి దాని పేరు ముద్దుగా యూపీఏ అని పెట్టుకున్నారు. 2004లో మేము కూడా అప్పుడు మద్దతు ఇచ్చాం. యూపీఏలో కూటమి భాగస్వాములు మేము. అదేవిధంగా వాజ్పేయి గారు 98లో మెజారిటీ సింగిల్ పార్టీ వచ్చింది. కానీ ఎవరు మద్దతు తీసుకోవాలి అని చెప్పి అన్ని పార్టీలు కలుసుకున్న తర్వాతనే ఎన్డీఏ అనే కూటమి ఏర్పడింది.
ఎన్నికల తర్వాతనే ఎన్డీఏ కూటమి ఏర్పడ్డది, ఎన్నికల తర్వాతనే యూపీఏ కూటమి అవుతుంది. రేపు ఏ కూటమి ఏర్పడతారో దానికి ఏ పేరు పెడతారో ప్రజలు చూడాలి. బోయిన్పల్లి వినోద్ కుమార్ గారి మీద కేసీఆర్కి చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, అలాగే చాలా ప్రగాఢమైనటువంటి విశ్వాసం కూడా ఉంది. ఈసారి ఎక్స్పెక్టేషన్స్ ఏంటి మెజారిటీలో? మెజార్టీలో ఇంతవరకు 1952 ఎన్నికల నుండి 2014 వరకు కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీతో నేనే గెలిచాను. చొక్కారావు గారు, సత్యనారాయణరావు గారు, విద్యాసాగర్ గారు, కేసీఆర్ గారు, పొన్నం ప్రభాకర్ గారు, అంతకుముందు రమాపతిరావు గారు వీళ్ళందరికంటే ఎక్కువ మెజార్టీతో నేనే గెలిచాను. 2014లో 2,05,000 నాకే వచ్చింది. నా తర్వాత కేసీఆర్ గారు 2,01,000 వచ్చింది. ఈసారి ఈ మెజార్టీని నేనే అధిగమించి అంతకంటే ఎక్కువ మెజార్టీ సాధిస్తాను. ఫెడరల్ ఫ్రంట్ వస్తే కేసీఆర్ ప్రధాని అవుతారా? చెప్పలేము, ఎందుకంటే నేను ఇంతమంది చెప్పినట్టు ఎవరు ఏ అధికారంలోకి వస్తారు, కానీ తప్పనిసరిగా కేసీఆర్ గారికి ఒక పెద్ద పాత్ర ఉంటుంది ఢిల్లీలో. అక్కడ ప్రభుత్వంలో ఉండొచ్చు, ప్రభుత్వం లేకపోవచ్చు, కానీ హీ విల్ బి ఏ కీ పర్సన్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ స్టేట్ అక్కడ గవర్నమెంట్. నియోజకవర్గంలో ఎంపీ అందుబాటులో ఉండట్లేదు అంటే ఏం చెప్తారు? ఓటర్ మహాశయులు వార్డు మెంబర్ ఓటేస్తారు, సర్పంచ్కి ఓటేస్తారు, వాళ్ళు గ్రామంలో పనిచేయాలి. ఎంపీటీసీకి ఓటేస్తారు, జెడ్పీటీసీకి ఓటేస్తారు, వాళ్ళు మండలంలో పనిచేయాలి, జిల్లా పరిషత్లో పనిచేయాలి. ఎమ్మెల్యే గారికి పోటీ చేస్తారు. నియోజకవర్గం, రాష్ట్ర శాసనసభ ఇక్కడ పనిచేయాలి. నాకు ఓటేసింది ప్రజలు ఢిల్లీలో పనిచేయమని చెప్పి, కాబట్టి నేను ఢిల్లీలో పనిచేస్తాను. ఇక్కడికి వచ్చి సర్పంచ్లు చేసే పనులు, లేకపోతే వాళ్ళ దాంట్లో ఏళ్ళు పెట్టడము, వాళ్ళతో ఇబ్బంది పడడము, వాళ్ళకి ఇబ్బంది పెట్టడము, నాకు పెద్ద పదవి అని చెప్పేసి ఎమ్మెల్యేని ఇబ్బంది పెట్టడము, జెడ్పీటీసీని ఇబ్బంది పెట్టడం, నేను ఆ విధంగా ఆలోచించను. నాకు ప్రజలు ఓటేసి ఢిల్లీలో పనిచేయమని చెప్పి నేను ఢిల్లీలో పనిచేస్తాను, ప్రజలకు సేవ చేస్తాను. ఈ 5 ఏళ్ల పదవీ కాలం సంతృప్తినిచ్చిందా? నేను పదవి కోసం రాజకీయాలకు రాలేదండి. నా విద్యార్థి రాజకీయాలన్నీ కూడా వామపక్ష విద్యార్థి రాజకీయాలు. నాకు ఆ రోజు పెద్దలు చెప్పింది ప్రజలు సేవ చేయడం, ప్రజా సమస్యలు గలమెత్తి మాట్లాడడం. పార్లమెంట్లో తెలంగాణ రాష్ట్రం నుండి ఎక్కువ సార్లు పార్లమెంట్లో మాట్లాడింది నేను, ప్రశ్నలు వేసింది నేను. కాబట్టి నేను ఏదైతే నేను విద్యార్థిగా రాజకీయాలు నేర్చుకున్నానో దాన్నే అమలు చేస్తాను, తృప్తిగా జీవిస్తాను. సో పార్లమెంట్లో మీరు లేవనెత్తిన ఒక అంశం ఏది సంతృప్తినిచ్చింది మీకు? నేను జ్యోతిరావు పూలే గారికి భారతరత్న ఇవ్వాలని చెప్పాను. అది నేను మాట్లాడిన తర్వాత మహారాష్ట్ర ఎంపీలు వచ్చి నాకు చెప్పారు, మేము లేవనెత్తలేదు, నువ్వు లేవనెత్తావు, నీకు వచ్చిన ఆలోచనకు ధన్యవాదాలు అని చెప్పి నాకు చెప్పడం. మీరేమో మోడీ వల్ల ఆధిపత్య ధోరణి ఉంది అని అంటున్నారు, కానీ లోపాయికారి ఒప్పందం ఉంది, కుమ్మక్కయ్యారు టీఆర్ఎస్ బీజేపీ అని చెప్పేసి ఒక కామెంట్. దాన్ని ఎలా చూస్తారు? వినోదే ఒక బ్రిడ్జ్ల కేంద్రానికి అండ్ రాష్ట్రానికి ఉన్నారు అని. ఇప్పటి వరకు బీజేపీతో పొత్తు పెట్టుకున్న పార్టీ టీఆర్ఎస్. మేము 2001లో మా పార్టీ ఆవిష్కరించినాం. నాటి నుండి నేటి వరకు మేము పొత్తు పెట్టుకొని టీడీపీతో పొత్తు పెట్టుకున్నాం, కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నాం, కమ్యూనిస్టులతో కలిసి పనిచేసాం, అందరితో పనిచేసాం. మేము పొత్తు పెట్టుకుంది బీజేపీతో. మళ్ళీ గెలిపిస్తే ఏం చేస్తారు ప్రజలకి? తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేస్తాం. పార్టీని పక్కన పెడదాం, వ్యక్తిగతంగా వినోద్కి ఓటు ఎందుకు వేయాలంటే? ప్రజానాయకుడు కాబట్టి, ప్రజలతో ఉంటాం కాబట్టి, ప్రజలతో మమేకైతాం కాబట్టి, తర్వాత విద్యార్థి నుండి ప్రజాసేవకి చేయడానికి అంకితమైన కాబట్టి, ముఖ్యంగా 2001 నుండి వేరే పని లేదు నాకు, కేవలం తెలంగాణ 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 తెలంగాణ. ఫైనల్గా కరీంనగర్ ప్రజలకు ఏం చెప్తారు? నాకు 5 సంవత్సరాలు పార్లమెంట్ సభ్యుడిగా మీరు ఎన్నుకున్న తర్వాత ఈ రాష్ట్రం కోసం, ఈ నియోజకవర్గం కోసం నేను చేసిన సేవలు కరీంనగర్ ప్రజలకు తెలుసు, యావత్తు తెలంగాణ ప్రజలకు తెలుసు. కాబట్టి మళ్ళీ ఒకసారి నాకు అవకాశం ఇస్తే మళ్ళీ 5 సంవత్సరాలు నేను ఏ విధంగా అయితే పనిచేస్తానో ఆ విధంగా పనిచేస్తాను. ఈ 5 సంవత్సరాలు ఎలాంటి మచ్చ లేని నాయకుడిగా నేను పనిచేస్తాను. మళ్ళీ కూడా జీవితాంతం కూడా తెలంగాణ రాష్ట్రం కోసం పనిచేసే ఒక టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తగా నాకు అవకాశం ఇవ్వాలని చెప్పి నేను వాళ్ళందరినీ కూడా వాళ్ళ జీవనం ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఐ విష్ యూ గుడ్ లక్. థ్యాంక్ యూ. తన జీవితం తెలంగాణ రాష్ట్రానికి అంకితమని, ప్రజానాయకుడిగా, ప్రజల మనిషిగా మరోసారి గెలిపిస్తే ప్రజల కోసం అందుబాటులో ఉంటాను, ప్రజా సమస్యలను పార్లమెంట్లో ఎలుగెత్తుతాను అని చెప్తున్నారు ఎంపీ వినోద్. ఇది వాచి లీడర్.